అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియా పాకిస్తాన్ మధ్య ఇప్పుడైతే పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటటువంటి పరిస్థితి అయితే ఉంది. మనందరికీ తెలుసు, 3 రోజుల క్రితం ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత భారతదేశం పాకిస్తాన్కి సంబంధించి వెన్ను విరిచేటటువంటి ప్రోగ్రాం అయితే స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే ఇండియాలో ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ పౌరులందరినీ ఆదివారం లోపు దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం, అంతేకాకుండా ఇండియాలో ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ దౌత్య కార్యాలయం ఏదైతే పాకిస్తాన్ ఎంబసీ ఉందో దాన్ని కూడా మూసివేయడం, అంతేకాకుండా వాఘా బార్డర్ని కూడా మూసేయడం, ఇంకా ఈ ఏదైతే ఇండియాలోకి రావడం కోసం అని చెప్పేసి ఇండియాని పర్యటించడం కోసం అని చెప్పేసి పాకిస్తాన్ పౌరులకు రిలీజ్ చేసినటువంటి వీసాలను కూడా రద్దు చేయడం, ఇక వీటన్నిటికీ మించి పాకిస్తాన్కి ఎంతో అత్యవసరమైనటువంటి నీటిని, సింధు నది వాటర్ని కూడా, చుక్క నీటిని కూడా వదిలేటటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి ఈ రియూసిలో ఉన్నటువంటి ఈ ఆనకట్టకు గేట్లన్నీ మూసేయడం, ఇటువంటి చర్యలకు దిగింది భారతదేశం. అంతేకాకుండా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏదైతే ఈ లష్కరే సంస్థకు సంబంధించినటువంటి తీవ్రవాదులు తలదాచుకుంటా ఉన్నారో వాళ్ళ మీద కూడా దాడులు చేసి టాప్ కమాండర్ అయినటువంటి అల్తాఫ్ను కూడా చంపేసింది సైనిక బలగం. ఇక భారత్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలకు, ఈ చర్యలకు ప్రతి చర్యలనైతే గట్టి కౌంటర్స్ని ఇచ్చేటటువంటి ప్రక్రియనైతే స్టార్ట్ చేసింది పాకిస్తాన్ కూడా. ఇక పాకిస్తాన్ కూడా నేను మాత్రం ఏం తక్కువ తిన్నాను, మీరు కౌంటర్స్ ఇస్తే మేము ఎన్కౌంటర్ చేయలేమా అని చెప్పేసి వాళ్ళు కూడా సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేశారనమాట. అసలు ఏంటి ఈ సిమ్లా ఒప్పందం అంటే 1972లో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం అనమాట ఇది. ఈ ఒప్పందంలో మెయిన్ పాయింట్, కీలకమైనటువంటి విషయం ఏంటి అంటే గనక, ఏదైతే భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళేటటువంటి విమానాలు పాకిస్తాన్ భూభాగంపై నుంచి వెళ్ళనిచ్చేటటువంటి అనుమతి అన్నమాట, దాన్ని కూడా రద్దు చేసుకునింది పాకిస్తాన్ ప్రభుత్వం. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటంటే కనుక, భారత్ అటారీ సరిహద్దును మూసివేయగా పాకిస్తాన్ వాఘా సరిహద్దును మూసేస్తున్నట్టు వెల్లడించింది. సార్క్ వీసా మినహాయింపు పథకం కింద జారీ చేసిన అన్ని వీసాలను కూడా రద్దు చేసింది. వాణిజ్యపరంగా తెగదింపులు కూడా చేసుకుంది. దౌత్య సంబంధాల స్థాయిని కూడా తగ్గించేసింది. మన విమానాలను తన గగనతలంలో ప్రవేశాన్ని నిషేధించింది. భారతదేశం పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, సీమాంతర హత్యలకు పాల్పడతా ఉందని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భంలో సింధు జలాల ఒప్పందం కింద పాకిస్తాన్కు రావాల్సినటువంటి నీటిని మళ్లించేటటువంటి ప్రయత్నాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తున్నాము అని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వం కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. వాఘా సరిహద్దును వెంటనే మూసేస్తా ఉన్నాము. ఇక అన్ని అనుమతులు తీసుకొని ఆ సరిహద్దు గుండా పాకిస్తాన్లోకి వచ్చినటువంటి భారతీయులను వెంటనే దేశం వదిలిపెట్టి వెళ్ళండి అని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వం కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక సిక్కు మతయాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రం మినహాయింపునైతే ఇచ్చింది పాకిస్తాన్. ఇక వాళ్ళ దేశంలో ఉన్నటువంటి భారత రాయబారులు కావచ్చు, లేకపోతే సైనిక నౌకదళ వైమానిక దళ సలహారులను అవాంఛితమైనటువంటి వ్యక్తులుగా పరిగణిస్తాము అని చెప్పేసి వాళ్ళని కూడా ఏప్రిల్ 30వ తారీఖు లోపు పాకిస్తాన్ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఈ సిమ్లా ఒప్పందం రద్దు చేసుకుంటే మనము నష్టపోయేది ఏంటంటే కనుక, ఏదైతే పాకిస్తాన్ గగనతలం అంటే పాకిస్తాన్ ఏరియాలో పైన ఆకాశం ఉంటుంది కదా, ఆ ఆకాశం మీద నుంచి మన విమానాలు వెళ్ళడానికి కనుక వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే మనం చుట్టూ తిరుక్కొని వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో అదే చెప్తా ఉన్నారు, తమ గగనతలంలోకి భారత్ విమానాలను ప్రవేశించడాన్ని వాళ్ళు నిషేధించారు. మన విమానయాన సంస్థలకు చెందినటువంటి అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఫ్యూయల్ ఎక్కువ ఇదవుతుంది. అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాలకు తాము నడుపుతున్న విమానాలపై ఈ ప్రభావం ఇప్పటికే పడుతోందని, వాటిని దారి మళ్లించాల్సి వస్తే ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు మొరపెట్టుకున్నాయన్నమాట ఇండియన్ గవర్నమెంట్కి. దారి మళ్లించాల్సి వస్తే ఇక విపరీతంగా ఈ ఛార్జెస్ అనేటివి, ఫ్లైట్ ఛార్జెస్ అనేది పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్యూయల్ ఛార్జెస్ ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా
టైం కూడా ఎక్కువ అయిపోతుంది, మ్యాన్ పవర్ కూడా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఫైనల్గా ఈ టెర్రర్ అటాక్ ఏమో కానీ 2 దేశాల ప్రజలైతే మాత్రము 2 దేశాలకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు అయితేనేమి, లేకపోతే వాణిజ్య వ్యవహారాలు అయితేనేమి, లేకపోతే కనుక 2 దేశాల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు అయితేనేమి, దౌత్య సంబంధాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రమాదంలో పడేటటువంటి పరిస్థితి అనమాట. పాకిస్తాన్ మూర్ఖత్వంగా వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే తప్పు జరిగింది. ఎందుకంటే వాళ్ళ దేశం మొదటి నుంచి కూడా ఈ టెర్రరిస్టులని పెంచి పోషిస్తూ ఉండేటటువంటి పరిస్థితి. వాళ్ళది తప్పని వాళ్ళకు తెలిసినా కూడా దాన్ని మూర్ఖత్వంతో వాళ్ళ నెత్తి మీదకు వాళ్ళు తెచ్చుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి అనమాట. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.